వెస్టిండీస్ క్రికెట్ టీంకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కళ్ళే విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ అయిన ఆండ్రే రసెల్ మనోడు కనుక మ్యాచ్ చివరి వరకు ఉన్నాడంటే మ్యాచ్ వన్ సైడ్ చేయగలుగుతాడు. మరి అటువంటి విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ రేపు ఆస్ట్రేలియాతో T20 సిరీస్ జరగబోతుంది కదా. సో దీంట్లో 22nd సెకండ్ T20 జరిగిద్ది అనమాట. మరి సెకండ్ T20 కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో ఏదైనా సరే ఇది ఖచ్చితంగా వెస్టిండీస్ టీంకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే మరి ఆండ్రే రసెల్ చూసుకుంటే 2019 నుంచి కేవలం T20s మాత్రమే ఆడుతున్నాడు. అంతకుముందు చూసుకుంటే 2012, 2016లో కూడా T20 వరల్డ్ కప్లో కూడా మనోడు సభ్యుడే. సో మరి ఇప్పుడు చూసుకుంటే మరి 2025లో మరి T20లో కూడా రిటైర్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి సో ఇది ఖచ్చితంగా వెస్టిండీస్ టీంకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. రీసెంట్గా చూసుకుంటే నికోలస్ పూరన్ అతను కూడా టెస్ట్ క్రికెట్ T20 క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు చూసుకుంటే ఆండ్రే రసెల్ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా వెస్టిండీస్ టీంకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. వాళ్ళకల్లా ఎంతమంది స్టార్లు ఉన్నా సరే వాళ్ళ బోర్డు సరిగ్గా అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చేసరికి వేరే లీగ్స్లో అమౌంట్ ఎక్కువ ఇస్తారని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట.